ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోలేని పరిస్థితి ఏ పరిస్థితి మాదిరిగా ఉంటుందంటే ఆ రోజు నిజంగా స్కూల్స్ లో లేకపోవడం, లేదా స్కూల్స్ ఉన్న కూడా దూరంగా ఉండడం, లేకపోతే రోడ్డు లేకపోవడం, రకరకాల కారణాల వల్ల చదవలేకపోవచ్చు చాలా మంది. కానీ ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థ వల్ల మీ అందరికీ కూడా స్కూల్స్, నైటీ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మీరంతా కూడా ఏం చేయాలి అంటే కంపల్సరీ చదువుకోవడం వల్ల నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 40-50 సంవత్సరాలు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండి చదువుకునే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కానీ దుద్దే పరిస్థితి ఉంటే అక్కడ అనిపిస్తుంది నాకు నిజంగా ఆ రోజు చదువుకోలేదు, కానీ నా పిల్లవాడు అలా కాకూడదు, నా పిల్లవాడు గొప్ప స్థాయిలో ఉండాలని ఓ తల్లిదండ్రికి అనేది మనసు పుడుతుంది. ఎంతనే లేదా? కానీ మీరెందుకు ఆ పని చేయట్లేదు మీరు? అందుకాబట్టి దయచేసి ఆదివాసీ సోదరి మనులారా మనం అందరూ కూడా ఏకమై ఒక మంచి వ్యవస్థ నిర్మించుకున్నప్పుడు దాని సిస్టమేటిక్ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మాత్రమే మనం ముందుకు పోతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వ్యవస్థని గౌరవించి ఏదైతే ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా విని అది మనం కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే ముందుకు పోతాం తప్ప మనం రోజు చెప్పినా కూడా మీరు విని ఏం చేయకపోతే ఆ వ్యవస్థ ముందుకు పోదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డబ్బు అనేది ఎల్లకాలం మనకి అవసరమే, జీవితంలో ఎప్పుడు అవసరమే. కానీ ఎంత మీకు కోట్లాది రూపాయలు మీకు ఇచ్చినా కూడా ఆ డబ్బు వారమో 10 రోజులు ఖర్చు పెట్టే పరిస్థితి.